నమస్కారం. ఓటీన్ టీవీ న్యూస్ కి స్వాగతం. వెస్ట్ నియోజకవర్గం 92వ వార్డు పద్మనాభం నగర్ లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి పరిశీలించారు. 2014 టీడీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు మళ్లీ పూర్వ వైభవం తెస్తున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను నిర్మించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద కోపంతో వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని ఆ కాంట్రాక్టర్ కు రంగులు డబ్బులు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 10 లక్షల కోట్లు అప్పులు చంద్రబాబు తీర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. విజయదశమి నాటికి ఈ టిడ్కో ఇళ్లను 50% ప్రజలకు అందించే విధంగా ఆదేశాలు జారీ చేశాం. అన్ని సౌకర్యాలతో ఇవ్వాలి. అది డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, ఒక గ్రానైట్ కిచెన్, మల్టిఫైడ్ అది టైల్స్ తోని ఇట్లా ఒక సౌకర్యవంతమైన ఇల్లు. ఒకప్పుడు పేదవాడి ఇల్లు అంటే నాసి రకం ఇల్లు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు పెచ్చులుడే పరిస్థితి ఉండేటువంటి నిర్మాణాలు కాకుండా పటిష్టంగా ఇవ్వాలనే ఆలోచనతో పట్టినటువంటి ఇళ్ళని గత ప్రభుత్వం నిర్లక్ష్యం, 5 ఏళ్ల పాలన, రంగులు తప్ప మిగిలిన సదుపాయాలు ఏమీ లేకుండా అట్లా వదిలేశారు. అలాంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల చేతికి అందించాలనేటువంటి సంకల్పంతో మన మంత్రి గారు, ముఖ్యంగా నారాయణ గారు, గతంలోనే ఇప్పుడు కూడా ఒక వర్కాలికి నిదర్శనంగా ఉంది. మేమందరం కూడా ఒక పని రాక్షసుడు అంటుంటాం మాకు నారాయణ గారిని. ఏ వర్క్ అయినా ఈరోజు సిఆర్డీఏ ఒకవైపు అమరావతి నిర్మాణం, ఒకవైపు ఈ టిడ్కో ఇళ్లు, అన్ని నగరాలు అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుల్లా పనిచేస్తున్నటువంటి నారాయణ గారి నేతృత్వంలో ఈ టిడ్కో హౌసెస్ మన నియోజకవర్గంలో అచ్చెన్నాయుడులో, పద్మనాభపురం, ములగాడ ఈ 3 పెండింగ్ ఉన్నాయి. రాజీవ్ కాలనీ, ముచ్చిమామ కాలనీ, పైడిమామ కాలనీ, గౌరీనగర్ పూర్తి చేసి అందరినీ కూడా ఇళ్లలో నిలవడం జరిగింది. మా అదృష్టం విశాఖ నగరంలో స్థలం సేకరించి, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ గాజువాకలో స్థలాలు సేకరించి కంప్లీట్ చేసినటువంటి ఇల్లు, ఆ నిర్మాణం అంటే వివిధ దశల్లో ఉన్నటువంటి కూడా మన నియోజకవర్గంలో ఉండటం, ఆ లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల తరబడి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా గృహప్రవేశాలు అంటూ ఎలక్షన్స్ ముందు నామకేవాస్తు చేసినప్పటికీ ఇంకా హ్యాండ్ ఓవర్ కాకుండా, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇల్లు అప్పచెప్పిన పరిస్థితులు ఉన్నాయి. వివిధ దశల్లో ఈరోజు బ్యాంకర్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక పరిష్కారం త్వరితగతిన ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలనే సంకల్పంతో వారు ఈరోజు మన ప్రాంతంలో పద్మనాభపురం ఇల్లు చూడడానికి వచ్చారు. వారికి ఒకవైపు స్వాగతిస్తూనే ఈ పూర్తి ఏదైతే